హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్స్. సోది లేకుండా సుత్తి లేకుండా టుడే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము. టుడే ఎపిసోడ్స్ కూడా టాస్క్లే జరిగాయి. టాస్క్లో కూడా మన కంటెంట్ ఎలా ఉంది, ఎలా వచ్చింది, అసలు బిగ్ బాస్ ఏం చెప్పారు, ఎందుకు టాస్క్లు ఇచ్చారు, అండ్ చీఫ్లు ఎవరు, కొత్త చీఫ్లు ఎవరు, మిడ్ నైట్ ఎలిమినేషన్ ఎవరు అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. మీరు స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోను చూడండి. ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్స్ కంటెస్టెంట్ ఎవరో కూడా వాళ్ళకి లైక్ చేయండి అండ్ ఓట్ కూడా వేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా రివ్యూలోకి వెళ్ళిపోతే మాత్రం ఈరోజు అయితే సాంగ్తో ఎపిసోడ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. విజిల్ సాంగ్తో ఎపిసోడ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇది సాంగ్ అయిపోగానే కుక్కలు వస్తాయన్నమాట. నైనిక, విష్ణు, యష్మి వీళ్ళందరూ కాస్త లేట్గా లెగుస్తారు. ఆ కుక్కలు వచ్చిన తర్వాత వీళ్ళు లెగుస్తారు. ఆ తర్వాత వచ్చేసి బిగ్ బాస్ అందరినీ ఒక 10:30కి అలా నిల్చోబెట్టేస్తారనమాట. నిల్చోబెట్టేసి మన ఫన్ టాస్క్ అనమాట. ఫన్ టాస్క్ని మస్తీ మార్నింగ్ మస్తీ టాస్క్ అనమాట. కలర్ విచ్ కలర్ వాంట్ చూజ్ యూ వాంట్ అని ఆడిస్తారు బిగ్ బాస్. బట్ ఈరోజు ఎపిసోడ్ అంత ఇలా ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఫన్ గేమ్ కాబట్టి అందరూ కూడా చాలా సాఫ్ట్గా తీసుకున్నారు, చాలా పాజిటివ్గా తీసుకున్నారు. ఇలా ఉంటే బాగుండు అనిపించింది. బట్ అలా ఉంచితే బిగ్ బాస్ ఎందుకు అవుతారు, అసలు అది బిగ్ బాస్ గేమ్ ఎందుకు అవుతుంది కదండి. అయితే ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మస్తీలో ఫస్ట్ మనీ అండ్ ఆదిత్య వస్తారనమాట. మనీ ఓడిపోతాడు. ఆదిత్య గారు గెలుస్తారనమాట. ఆదిత్య గారు ఓడిపోయిన వారికి ఒక టాస్క్ ఇవ్వండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. పనిష్మెంట్ ఇవ్వాలి కదా, ఇవ్వండి అంటే ఆదిత్య గారు ఏమంటాడు, మనకంటే ఒక మంచి మా సాంగ్కి డ్యాన్స్ చేయాలి అని చెప్తే అప్పుడు సాంగ్ రెడీ, మనీ రెడీనా అంటే మనీ వెళ్ళి డ్యాన్స్ చేస్తారనమాట. సూపర్ మంచి సాంగ్. మధ్యలో పాపం తనకి కొంచెం స్టెప్స్ రావు, ఆయన కూడా వేస్తాడు, బాగానే వేస్తాడు. ఆ తర్వాత బిగ్ బాస్ వచ్చేసి నైనిక మీరు వచ్చి జాయిన్ అవ్వండి అని పిలుస్తారు. అప్పుడు తను కూడా ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారనమాట. ఇంకా ఆదిత్య హ్యాపీనా అని చెప్పేసి బిగ్ బాస్ అడుగుతారు. అప్పుడు హ్యాపీ బిగ్ బాస్ అని చెప్పేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి నబిల్ అండ్ నిఖిల్ అనమాట. వీళ్ళకి గ్రీన్ కలర్ ఇస్తారు. గ్రాస్ ఉంది కదా, గ్రాస్ అక్కడ వేసేస్తారు. బట్ బాటిల్ క్యాపర్ ఏదో సంథింగ్ నబిల్ ఇట్లా విసిరేస్తాడనమాట. అప్పుడు బిగ్ బాస్ అడుగుతారు ఎవరు గెలిచారు అంటే నబిల్ గ్రీన్ అంటే గడ్డి ఎవరైనా వేస్తారో అది ఎక్కడ కనిపిస్తుంది అంటారు. బట్ బిగ్ బాస్ మాత్రం నిఖిల్ గెలిచాడని చెప్తాడు. ఇంకా ఆ తర్వాత ఓడిపోయిన వారికి పనిష్మెంట్ కాబట్టి నబిల్ మీరు స్విమ్మింగ్ పూల్లోని బకెట్లో వాటర్ నింపాలి, స్విమ్మింగ్ పూల్ వాటర్ అంటారు. బట్ అది దేంతో అంటే స్పూన్తో నింపాలి అని చెప్తాడనమాట. అదొక పనిష్మెంట్ లాగా. నెక్స్ట్ వచ్చేసి సీత అండ్ యష్మి వస్తుంది. సీత విన్ అవుతుంది. ఈ సీత విన్ అయింది కాబట్టి పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి ప్రేరణ మీరు ఇవ్వండి పనిష్మెంట్ అని చెప్తారనమాట. యష్మికి ఇక్కడ ఫేవరెటిజం చూపించొద్దు, ఫ్రెండ్ అది ఇదని చూపించొద్దు అని నబిల్ అంటాడు. అప్పుడు వచ్చేసి ప్రేరణ మణికంఠని పొగడాలి అని అంటే పొగుడుతుంది అన్నమాట. బక్ బక్ అనాలి ఒక పొగడతకి అలా. మీరు చాలా హ్యాండ్సప్ ఉంటారు, బక్ బక్ అట్లా పొగుడుతుంది అనమాట. అప్పుడు వచ్చేసి ప్రేరణ హ్యాపీనా అని అడుగుతారు. చాలా బాగా చేసావు యష్మి అని చెప్పేసి మనీతో డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంది అని బిగ్ బాస్ అంటాడు. ఈడియట్ మూవీలో చూపులతో గుచ్చి గుచ్చి చంపకే సాంగ్కి ఇద్దరు డ్యాన్స్ వేస్తారు, బాగా వేస్తారు. ఇక్కడ సాంగ్ కోసమే చూపించారు. బట్ లైవ్లో ఫుల్ లెంత్గా ఉంది సాంగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ పృథ్వీ అనమాట. ప్రేరణ విన్ అవుతుంది. అప్పుడు పృథ్వీకి పనిష్మెంట్ కాబట్టి క్యాట్ వర్క్ చేయాలి అని చెప్పేసి గౌన్ లాగా వేసేసి చేస్తారు. కొంచెం ఫన్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట అక్కడ. ఆ తర్వాత వచ్చేసి ఈ గేమ్లో కాంతారా టీం విన్ అయింది కాబట్టి కాంతారా టీంకి ఒక ట్రీట్ అనమాట స్టోర్ రూమ్లో ఉంటుంది అని చెప్తారు. 2, 3, 5 స్టార్స్ పంపిస్తారు. అయ్యో 2 ఇలా ఎలా షేర్ చేసుకుంటాం అని అంటాడు. నబిల్ వచ్చేసి నాకు కూడా కావాలి అని అడుగుతాడు అనమాట అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఈ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్
టాస్క్ ఇక్కడితో ముగిసింది అని చెప్పేసి 2:30కి అట్లా బిగ్ బాస్ చెప్తారనమాట. సో ఇప్పటి వరకు అయితే శక్తి టీం విన్ అయింది కాబట్టి శక్తి టీంకి ఒక అవకాశం ఉంటుంది. అది ఏంటి అంటే డైరెక్ట్గా నిఖిల్ మీరే చీఫ్ కంటెండర్ని సెలెక్ట్ చేసి ఆ పేరు మేము అడిగినప్పుడు చెప్పండి అని అంటారనమాట. సో ఇక్కడ హీట్ ఆఫ్ డిస్కషన్ స్టార్ట్ అయిపోతుంది. సో వాళ్ళు పిచ్చింగ్ చేసుకోవాలి కదా, యష్మి, పృథ్వీ, ఆదిత్య. యష్మి వచ్చేసి అంటది, సో నేను ఆల్రెడీ చీఫ్ అయ్యాను, సో కానీ చీఫ్ అయ్యాను కానీ నేను టాస్క్ గెలిచి ఆడలేదు అని ఉండే, చీఫ్గా కూడా ఫెయిల్ అయ్యాను కదా, ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే నేను అది ప్రూవ్ చేసుకుంటాను, సో బాగా చేశాను అనిపించుకుంటాను, సో అప్పుడు అంత ఫన్ అనుకొని చేశాము, బట్ ఇప్పుడు నేను బాగా చేస్తాను అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా అప్పుడు పృథ్వీ వస్తాడు. పృథ్వీ వచ్చేసి తనని చెప్పుకుంటారనమాట. ఒకవేళ నేను చీఫ్ అయితే నా క్లాన్లో ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాను, నేను చాలా లాయల్గా ఉంటాను, సో నా క్లాన్కి వచ్చిన వాళ్ళని ఆడిస్తాను, గేమ్స్ ఆడిస్తాను అని చెప్తాడనమాట. సో అప్పుడు యష్మి ఏం చేస్తుంది, ఇప్పుడు ఆదిత్య గారు చెప్పాలి కదా, సో యష్మి ఏం చేస్తుంది, సో ఒకవేళ నువ్వు చీఫ్ అయితే నేను నీ దాంట్లో ఉంటాను, ఎందుకు అంటే రేషన్ టాస్క్కి చీఫ్ని పంపించమంటారు, చీఫ్కి బదులు వేరే వాళ్ళని వెళ్ళమంటారు, సో అప్పుడు గ్రాసరీస్ ఏంటి ఏమి అనేది నీకు తెలియదు, సో నీ క్లాన్లో ఉంటే ఫుడ్ కష్టమవుతుంది కాబట్టి నేను నీ క్లాన్లో ఉండను, ఒకవేళ నువ్వు గెలిస్తే సో నువ్వు ఎలా చేస్తావు, కంటెంట్ చేసి నువ్వు చీఫ్గా ఎలా చేస్తావు అని అయితే క్వశ్చన్ చేస్తుంది. సో అప్పుడు ఇంకా చాలా కొంచెం షార్ట్ టెంపర్ కదా, సో నార్మల్ టైంలోనే చాలా సీరియస్గా రియాక్ట్ అవుతాడు పృథ్వీ. ఇంకా అన్ని మాటలు అనేసరికి పృథ్వీ కూడా రెచ్చిపోతాడనమాట. సో నువ్వేం చేసావు యష్మి, నువ్వు కూడా చీఫ్గానే ఫెయిల్ అయ్యావు కదా, సో చీఫ్గా ఫెయిల్ అయ్యావు, నాకు సార్ కూడా చెప్పాడు. అండ్ నువ్వేం టాస్క్లు ఆడావు, స్పెల్లింగ్ టాస్క్లో కూడా నువ్వు ఓడిపోయావు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వు క్లాన్ చీఫ్ ఉంటే ఎలా ఉంటుందో మేము 2 వీక్స్ చూసాం, హౌస్లో ఎంత గందరగోళంగా ఉంటుందో చూసాం. అంటే ఆఫ్కోర్స్ ఆ పాయింట్స్ నిజమే, బట్ ఎవరికైనా కొత్త, ఫస్ట్ టైం చీఫ్ అంటే తర్వాత అయితే తెలుస్తుంది కదా. సో అన్నీ బయటపెడతాడు అనమాట. బయటపెడితే సో వీళ్ళు కొంచెం హాల్ లాగా ఉంటుంది, అక్కడ మాట్లాడుకుంటారనమాట. సో అప్పుడు వచ్చేసి ఇంకా అందరూ ఇక్కడ వద్దు అని చెప్పేసి వేరే నార్మల్ పక్కన ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటారు. అక్కడ ఆదిత్య గారు కూడా ఉంటారనమాట. సో నేను చెప్పేది వినరా, నేను చెప్పేది వినవా. అప్పుడు నిఖిల్ ఫస్ట్ అంటాడు కూర్చొని, అరే మీరేంట్రా పిచ్చింగ్ చేసుకోమంటే ఒకరి తప్పులు ఒకరు బయట వేసుకుంటున్నారు అని చెప్పి నిఖిల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ నుంచి పృథ్వీ వెళ్ళిపోగానే ఏడుస్తాడనమాట. అప్పటికి ఆదిత్య చెప్తాడు, సో నేను నా వరకు నేను ట్రై చేశాను, ప్రతి గేమ్లో 100% ఇవ్వడానికి ట్రై చేశాను, సో గెలవకపోవడం అనేది సెకండరీ, 1 టాస్క్ అయితే నేను గెలిచాను, సో ఇంకా మళ్ళీ ఇంకోటి ఏమంటారు, చీఫ్ అయిన వాళ్ళకి కాకుండా కాని వాళ్ళకు అవకాశం, ఛాన్స్ ఇవ్వాలి అని అనుకుంటాను అని చెప్తాడు. చెప్పేసిన తర్వాత అక్కడ ఏడుస్తూ ఉంటుంది అనమాట. యష్మి ఏడుస్తుంటే ఇంకా అది పృథ్వీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అరే నేను ఏమన్నాను రా, వాడు చీఫ్ అయితే నేనే హ్యాపీగా ఫీల్ అవుతాను రా, బట్ ఏంటంటే అంటే యష్మి ఇంటెన్షన్ ఏంటి అంటే, సో లాస్ట్ ఏమో వన్ టైం చీఫ్ అయితే ఇంకా చీఫ్ అవ్వాలని రూల్ లేదు కదా, మీరు ఎందుకు అడగలేదు, మీరు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు అని నాకు సార్ అడుగుతారు కదా, సో ఆ పర్పస్లో తను అడిగింది అని చెప్పేసి నిఖిల్కి చెప్తుంది, ఏడుస్తుంది. తర్వాత నిఖిల్ వెళ్ళి పృథ్వీ దగ్గర కూడా చెప్తాడనమాట. సో తను ఇలా అనిందిరా, సో నీవు చీఫ్ అవ్వడం తనకు కూడా ఇష్టమేనంట, సో ఎందుకురా, సో ఎవరిని చెప్పినా కూడా నేను నీకే ఇస్తాను, సో నీకు ఛాన్స్ రావాలి, నువ్వు చాలా టాస్క్లు ఆడుతున్నావు, ఎఫర్ట్స్ పెడుతున్నావు, గెలుస్తున్నావు, ఫిజికల్ టాస్క్లు చాలా బాగా ఆడుతున్నావు, కాబట్టి నేను నీకు అవకాశం ఇస్తాను, బట్ అందరిది వినాలి కాబట్టి వింటాను అని చెప్పేసి నిఖిల్ ఇలా చెప్పేసిన తర్వాత వెళ్ళి మాట్లాడు అని చెప్తాడనమాట. వెళ్ళి మాట్లాడిన తర్వాత సో అప్పుడు ఇంకా యష్మి దగ్గరకు వచ్చి మాట్లాడతారు, సారీ చెప్తారు, ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు. నువ్వు అవ్వడం అయితే నేను హ్యాపీ రా, బట్ ఇలా నేను మాట్లాడాలి కదా చెప్పు, కానీ నువ్వు వేరే ఉద్దేశంగా అర్థం చేసుకున్నావని యష్మి చెప్తుంది అనమాట. సో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది యష్మి. తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ పృథ్వీ ఎమోషనల్ అవుతాడు. సో అక్కడికి సీత, విష్ణు వచ్చి ఓదార్స్తూ ఉంటుంది, యష్మి కూడా పక్కనే ఉంటుంది. సో నువ్వు చీఫ్ అయితే నీ క్లాన్లోకే వస్తాను అని చెప్పేసి విష్ణు అంటుంది అనమాట. సో చిన్న ఫన్ క్రియేట్ చేస్తారు, నేను కూడా నీ దగ్గర నీ క్లాన్కే వస్తాను అని చెప్పేసి సీత కూడా అంటుందన్నమాట. సో ఇంకా
అలా 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 వాళ్ళు ఫన్ క్రియేట్ చేస్తారు. సో తర్వాత బిగ్ బాస్ వచ్చేసి డాగ్స్ టాస్క్ ఇస్తాడనమాట. సో ఇన్నాళ్ళు మీరు 3 క్లాన్స్గా ఉన్న మీరు 1 క్లాన్గా పోరాడాల్సిన సమయం వచ్చింది. సో మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపాల్సిన టైం వచ్చింది. సో వాళ్ళని ఆపడానికి ట్రై చేశారు. బట్ మీరు ఇంకెనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. వాళ్ళని ఎదుర్కోవడానికి సమర్థత కలిగిన ఒక్క చీఫ్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో మీ క్లాన్ మీ మిగతా మెంబర్స్ని నడిపించగల సమర్థత ఉన్న పర్సన్ని చీఫ్ ఒకటే చీఫ్ ఉంటారు, ఆ చీఫ్ని ఎన్నుకోవాలి అని చెప్పేసి అందుకు సంబంధించిన డార్క్ టాస్క్ పెడతారనమాట. సో హ్యాపీ డాగ్ అనే టాస్క్ పెడతారనమాట. సో ఇందులో ఆల్రెడీ అంతకంటే ముందు బిగ్ బాస్ ఇంకా నిఖిల్ని అడుగుతారు, క్లాన్ చీఫ్ కాబట్టి ఎవరిని మీరు కంటెంటర్గా సెలెక్ట్ చేశారు అంటే నిఖిల్ ఏం చెప్తాడంటే పృథ్వీని సెలెక్ట్ చేశాను బిగ్ బాస్. ఎందుకు అంటే పృథ్వీ చాలా ఎఫర్ట్స్ పెట్టి టాస్క్లు ఆడారు, గెలిచారు, క్లాన్ కోసం చాలా చేశారు, ఎఫర్ట్స్ పెట్టారు, బట్ ఇప్పటివరకు కూడా చీఫ్ అవ్వలేదు. సో అందుకోసం నేను అతనికి ఛాన్స్ ఇస్తున్నాను అని అయితే చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత టాస్క్ గురించి చెప్తారనమాట. సో టాస్క్ హ్యాపీ డాగ్ టాస్క్ అనమాట. ఒక్కొక్క డాగ్ పైన నేమ్స్ ఉంటాయి. సో ఇది ప్రీవియస్ దాంట్లో కూడా జరిగింది ఈ టాస్క్దే. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ కంటెంటర్ అయ్యారు కాబట్టి పృథ్వీని సంచాలకుగా పెడతారు. సో మిగతా వాళ్ళందరూ పప్పీస్ ఉంటాయి, పప్పీస్ హౌజెస్ ఉంటాయి అన్నమాట. సో మిగతా వాళ్ళందరూ అక్కడ ఉంటాయన్నమాట, పేర్చిలాగా ఉంటాయి. సో ఆ పప్పీస్ని తీసుకొని హౌస్ లోపలికి వెళ్ళాలి అన్నమాట. సో హౌస్ లోపలికి ఎవరైతే లాస్ట్లో వెళ్తారో, సో ఎవరి నేమ్ ఉన్న డాగ్ని తీసుకెళ్తారో, సో వాళ్ళిద్దరిలో ఒకరు అవుట్ అనమాట. చీఫ్ కంటెంట్ అంటే గేమ్లో నెక్స్ట్ పార్టిసిపేట్ చేయడానికి అనర్హులు. ఎందుకు అనేది కూడా ఎవరైతే సంచాలకు ఉంటారో వాళ్ళు చెప్పాలి. ఫస్ట్ సంచాలక్ పృథ్వీ వచ్చేసి, యష్మి వచ్చేసి మణికంఠ డాగ్ని లేట్గా తీసుకెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అప్పుడు పృథ్వీ మణికంఠ అండ్ యష్మిని నిలబెడితే యష్మి సేమ్ పాయింట్స్ చెప్తుంది. మళ్ళీ నేను సెకండ్ టైం చీఫ్ ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నాను అంటే ఐ ఇంప్రూవ్ మై సెల్ఫ్, నేను ఆడి గెలవాలి, చీఫ్ అవ్వాలి, తర్వాత క్లాన్ ఒక లీడర్గా నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లాస్ట్ టైం జరిగిన మిస్టేక్స్ రిపీట్ చేయకుండా అని చెప్తుంది అనమాట యష్మి. సో మణికంఠ ఏమంటాడంటే నాకు ఫస్ట్ నుంచి నేను చీఫ్ అవ్వడానికి ప్రతి వీక్ 100% ఎఫర్ట్స్ పెడుతున్నా, బట్ మిస్ అవుతున్నాయి, ఇది నాకు చాలా ఇంపార్టెంట్, నాకు కావాలి అని అంటాడు. అప్పుడు పృథ్వీ అంటాడు ఐఎమ్ గోయింగ్ విత్ యష్మి అంటే ఎందుకు అని మణికంఠాడు చాలా బాగా డిఫెండ్ చేసుకుంటాడు. ఎందుకు అని మణికంఠ అంటాడనమాట. ఎందుకు అంటే తను చీఫ్ ఎందుకు అవ్వాలనుకుంటుందో చెప్పింది, చీఫ్ అయిన తర్వాత ఏం చేస్తుందో పాయింట్స్ కూడా చెప్పింది అని అంటే నేను చెప్తా పాయింట్స్, నాకు హౌస్లో అన్నీ తెలుసు, వెజన్స్ తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు, రేషన్ తెలుసు, అందరితో నేను కమ్యూనికేట్ అయ్యాను, అందరితో మాట్లాడుతూ ఉంటాను, సో వెళ్తూ ఉంటాను, అందరి నేమ్స్ తెలుసు అని అన్నీ చెప్తాడనమాట. సో అన్నిట్లో ఉన్నాను, నా డెసిషన్ నేను మొహం మీదే చెప్పేస్తాను, అది రాంగ్ అయినా రైట్ అయినా అంటే ఎప్పుడు చెప్పావని పృథ్వీ అడుగుతాడు. చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను కదా అని అంటాడు. సో నాకు హౌస్లో అన్నిటిపైన నాలెడ్జ్ ఉంది అని అంటే అన్నిటిపైన ఉండడం కాదు, విన్నింగ్ క్వాలిటీ కూడా ఉండాలి అని అంటే విన్ అయితేనే చీఫ్ అవ్వాలా అంటే నాకు అంతే, గేమ్ ఆడి విన్ అవ్వాలి అని అంటే సో నేను ఆడి అంటే టాస్కులు ఆడకుండా నేను లూజింగ్ అవ్వలేదు, నేను 100% ట్రై చేశాను, అవ్వలేదు అని చెప్తారు. సో నేనైతే యష్మికి ఇస్తాను అని అంటే ఐ ఎక్స్పెక్టెడ్ అని మణికంఠ అంటాడనమాట. ఇంకా యష్మి ఏదో చెప్పబోతుంటే వద్దు అంటారే మెంటలారా నీకు చెప్పేది వినవు అని చెప్పేసి అనుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. సో నో థ్యాంక్స్ అని అంటాడు. నెక్స్ట్ వచ్చేసి
మణికంఠ సంచాలక్ ఉంటాడనమాట. ఈ టైంలో యష్మి ప్రేరణ డాగ్ తీసుకొని వెళ్తుంది. సో ప్రేరణ డాగ్ తీసుకొని వెళ్ళినప్పుడు ప్రేరణ అండ్ యష్మి అక్కడ నిల్చుంటారు. సో పాయింట్స్ చెప్తారనమాట. సో సేమ్ పాయింట్స్ చెప్తుంది, నేను నాకు మళ్ళీ ఒకసారి చీఫ్ అవ్వాలని ఉంది అని చెప్పేసి చెప్తుంది. తర్వాత ప్రేరణ చెప్తుంది కదా, సో చీఫ్ అయితేనే ఇక్కడ ఉండాలి అని రూల్ లేదు, బట్ నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను. సో నాకు హౌస్ అందరినీ కూడా నేను అందరినీ హ్యాండిల్ చేయగలను, ఎఫర్ట్స్ ఉన్నాయి, టాస్కులు కూడా నేను ఆడుతాను, కొంచెం నేను గట్టిగా అరుస్తాను, షార్ట్ టెంపర్ లాగా ఉంది, బట్ అది నేను కంట్రోల్ చేసుకుంటాను అని ప్రేరణ చెప్తుందనమాట. సో దానికి వచ్చేసి యష్మికి ఇవ్వకుండా ప్రేరణకి ఇస్తాడు. యష్మికి ఎందుకు ఇవ్వలేదో కూడా చెప్తాడనమాట. సో ఎందుకు అని అంటే, నేను లాస్ట్ టైం ప్రూవ్ చేసుకోలేకపోయాను అంటే నువ్వు బెటర్ చీఫ్ కాదని ఒప్పుకుంటున్నావా అంటే అవును అని అంటుంది. సో అదే రీజన్ అని చెప్పేసి తీసేస్తాడనమాట. తీసేసిన తర్వాత అవుట్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు అసలు రెచ్చగొడతారో లేకపోతే అది మణికంఠకి రాంగ్ అర్థమవుతుందో ఇక్కడ అర్థం కాదు. కానీ మళ్ళీ వచ్చేసి అక్కడ యష్మి అవుట్ అయిపోతుంది, గేమ్ నుంచి యష్మి అవుట్. ఫస్ట్ మణికంఠ, సెకండ్ యష్మి అవుట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నైట్ 9 o'clockకి సో మణికంఠ ఏంటంటే డాగులు ఇలా పేరుస్తుంటాడు అనమాట. పేరుస్తుంటే నువ్వెందుకు పేరుస్తున్నావు అని చెప్పేసి నైనిక వచ్చి అంటది. సో నైనిక వచ్చి అంటే లేదు నేను నార్మల్గానే పెడుతున్నాను అని చెప్పేసి, లేదు నువ్వెందుకు పెడుతున్నావు అయినా మని, యష్మి నువ్వు కదా సంచాలక్ నువ్వు వచ్చేసి అని చెప్తారు. ఇంకో ఏదో సేమ్ గేమ్ ఆడుతున్నారు, కొంతమంది మాత్రమే ఇట్లా పెడుతున్నాడు అనేసి అక్కడ నుంచి లేదు పృథ్వీ కూడా పెట్టాడు, నేను అట్లా పెడుతున్నాను అని అంటే మరి నువ్వు పృథ్వీని అడగాలి కదా, ఎందుకు అడగలేదు అని అంటారు. నాన్ సెన్స్ కదా అది. సో ఆ టైంలో ఎవరికి ఉంటుంది, తనని ఫాలో అయ్యాడు ఇతను, సో ఫాలో అవ్వాలని రూల్ లేదు, బట్ తను చేశాడు కదా ఫస్ట్ సంచాలక్ కదా, సో నేను కూడా అలాగే చేయాలేమో అని చెప్పి చేశాడు, దాంట్లో తప్పేముంది. బట్ దానికి కూడా వీళ్ళు ఓవర్ రియాక్ట్ అవుతారనమాట అక్కడ. సో ఆ తర్వాత వచ్చేసి మాట్లాడుతూ ఉంటాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అంతకుముందు మణికంఠ పృథ్వీ సంచాలకుగా ఉన్నప్పుడు అరే ఒకవేళ నా డాగ్ వస్తే, సో నా డాగ్ వస్తే నువ్వు నాకే సపోర్ట్ చేయాలి అని అడుగుతాడు. అక్కడ సీత దగ్గరికి వెళ్ళి సీతను కూడా అడుగుతాడు. ఈ విషయము నైనిక సీతతో చెప్తుంది, సీతతో చెప్తుంది అనమాట. సో సీతతో చెప్తే అప్పటికి ఇక్కడ అప్సెట్ అయి కూర్చొని ఉంటాడు మణికంఠ. లోపలికి వెళ్ళి మాట్లాడతాడు. సో ఇది కరెక్ట్ కాదు బిగ్ బాస్, ఇలా అవుతుంది, నేనేం చేయాలి బిగ్ బాస్ అది అని అంటాడనమాట. సో అప్పుడు ఏంటంటే, సో నిన్ను అడిగాను రా నేను, కానీ నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పేసి సీత దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. నా డాల్ నువ్వు పట్టుకో అని నేను నీకు చెప్పాను, నా డాగ్, బట్ నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు విష్ణు అంటే, అవునరా నువ్వు అడిగావు, విష్ణు అడిగింది, నైనిక అడిగింది, సో అందరూ కూడా వాళ్ళు నామినేషన్లో ఉన్న వాళ్ళు నన్ను అడిగారా, సో నువ్వు నాకు ఛాన్స్ ఉంటే తీసుకుంటాను కదా అంటే, లేదు నేను ఫస్ట్ వచ్చి అడిగాను అని అంటే, నువ్వు ఫస్ట్ రవీంద్ర, నువ్వు మరి వాళ్ళ ల్యాండ్కి వెళ్ళి ఫస్ట్ అడిగావు కదా, పృథ్వీని అడిగావా లేదా అంటే, పృథ్వీని అడిగాను, నిన్ను అడిగాను అని చెప్పేసి సీత అంటుందన్నమాట. మీరందరూ కలిసి వాళ్ళు ఇవ్వక మీరు ఇవ్వక నేను ఒక్కరిని ఎలా ఆడాలరా, నన్ను కార్నర్ చేస్తున్నారు మీరు అని అంటే, కార్నర్ అనే మాట మాట్లాడొద్దు అని చెప్పి సీత అంటది. నువ్వు కార్నర్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు, ఎందుకంటే నువ్వు లో ఉన్నప్పుడు హౌస్ మేట్స్ అందరూ వచ్చి ఓదారుస్తారు, అందరూ హౌస్ మేట్స్ నీ కోసము మాట్లాడతారు, బట్ నువ్వు హౌస్ మేట్స్ ఎవరైనా ఒకరు ఏదన్నా అంటే తీసుకోవా అనే వేలో సీత మాట్లాడుతుంది అనమాట. సో తర్వాత చాలా రియాక్ట్ అయ్యి లోపలికి వెళ్ళిపోతాడు. సో అప్పటికి నువ్వు నీ డాగ్ తీసింది యష్మితో నువ్వు గొడవ పెట్టుకో, మాతో ఎందుకు, హౌస్ మేట్ అందరి మీద రుద్దొద్దు నువ్వు అని చెప్పి సీత చెప్తుంది. సీత చెప్పిన తర్వాత మళ్ళీ యష్మి దగ్గరికి వెళ్తాడనమాట. యష్మి దగ్గరికి వెళ్తే నాకు అనిపించింది నేను చేశాను అని యష్మి చెప్తుంది. సో నువ్వు ఈ జన్మలో చీఫ్ కాలేవురా అని అంటే, వన్ డే నేను అయి చూపిస్తా చీఫ్ అని అంటే, నేను చీఫ్ అవని అప్పుడు చెప్తాను అని అంటే, నువ్వు అసలు అవ్వలేవురా అని చెప్పేసి రెచ్చగొడుతుంది. ఏం చేయలేక లోపలికి వెళ్ళి కాస్త కూల్ అవుతాడనమాట. కూల్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆ గ్యాప్లో వచ్చేసి విష్ణు యష్మి అది మన యష్మి సంచాలకు ఉంటుంది. సో విష్ణు వచ్చేసి ప్రేరణ నేమున్న డాగ్ తీసుకుంటుంది అనమాట. సో ప్రేరణ చెప్తుంది, నేను ఫస్ట్ నుంచి ఇంకా
చీఫ్ అవ్వాలని అనుకుంటున్నాను, సో ఆ ఎఫర్ట్స్ కూడా పెడుతున్నాను అని చెప్పేసి చెప్తుంది. నాకు ఇస్తే నేనేంటో చూపిస్తాను, ఐ ప్రూవ్ మై సెల్ఫ్ అని అంటుందన్నమాట. అప్పుడు విష్ణు అంటుంది, స్టార్టింగ్ నుంచి నాకు చీఫ్ అవ్వాలని ఏం లేకుండే, 6th వీక్ చీఫ్ అవ్వాలని నేను అనుకున్నాను, ఎందుకంటే 6th వీక్ నాకు లక్కీ నెంబర్, బట్ కానీ నేను ఇప్పుడే అవ్వాలనుకుంటున్నాను అనేది ఏదేదో చెప్తుంది విష్ణు. నాకైతే క్లారిటీగా అనిపించలేదు. సో నేనైతే ఇద్దరి గేమ్ చూశాను, గేమ్ పరంగా అన్నీ హ్యాండిల్ చేయడం పరంగా, కుకింగ్ అవన్నీ కూడా. సో విష్ణు బెటర్ నీకంటే తను 8 మందిని హ్యాండిల్ చేయాలి కాబట్టి ప్రేరణ బాగా హ్యాండిల్ చేస్తుందని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి విష్ణు డాగ్ తీసేస్తుంది. నెక్స్ట్ విష్ణు సంచాలకుగా ఉంటుంది. అప్పుడు నైనిక వచ్చేసి సీత డాగ్ తీసుకుంటుంది అనమాట. సో నో సీత నైనిక డాగ్ తీసుకుంటుంది. సో అప్పుడు ఏంటంటే లీడర్ అవ్వాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో నాకు ఆల్రెడీ నేను చీఫ్ అయ్యాను, ఎక్స్పీరియన్స్ అయ్యాను. అప్పుడు నేను చేసిన మిస్టేక్ని ఇప్పుడు చేయకుండా పర్ఫెక్ట్ చీఫ్గా నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అని నైనిక చెప్తుంది. సీత ఏమంటుందంటే ఎక్స్పీరియన్స్ని క్యాలిక్యులేట్ చేస్తే తను 2 వీక్స్ ఉంది, నేను 2 వీక్స్ ఉన్నాను. సో కాబట్టి వైల్డ్ కార్డ్ని ఎదుర్కొనే స్ట్రెంత్ నా దగ్గర ఉంది, నేను ఎఫర్ట్స్ పెట్టగలను అని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి సీత చెప్తుంది. అప్పుడు విష్ణు ఏమంటుందంటే ఇద్దరి క్లాన్లో అంటే ఇద్దరు చీఫ్ అయినప్పుడు వాళ్ళ క్లాన్లో మెంబర్గా నేను ఉన్నాను. సో ఎవరేంటో నేను చాలా దగ్గర నుంచి చూశాను. సీత కొంచెం ఎమోషనల్ అవుతుంది. సో కానీ ఎమోషనల్గా డెసిషన్ తీసుకుంటుంది. సో బట్ ఏంటంటే నైనికది అలా అనిపించదు. సో ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా డెసిషన్ తీసుకుంటుంది. సో ఎమోషనల్గా అయితే డెసిషన్స్ అయితే తీసుకోదు అని చెప్పి అంటదనమాట. ఎందుకంటే ఎస్టర్డే అయిన టాస్క్, ఎందుకంటే ఎస్టర్డే ఒక క్లాన్ మెంబర్ని తీసేయాలన్నప్పుడు వీళ్ళు నన్ను నమ్ముకొని వచ్చారు, వీళ్ళు నన్ను ఇచ్చేసి వచ్చారు, నమ్మారు, సో వీళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి కొంచెం ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టుకుంది కదా. సో అందుకే తీసేస్తున్నా అని చెప్తుంది అనమాట. సో సీత కూడా డిఫెండ్ చేసుకుంటుంది. బట్ లాస్ట్లో వచ్చేసి సీతను తీసేసి నైనికను ఉంచుతారు. నెక్స్ట్ వచ్చేసి సీత సంచాలకుగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నైనిక పప్పి నైనికనే తెచ్చుకుంటుంది అనమాట డాగ్. సో అది రూల్స్లో ఉండదు కాబట్టి సెల్ఫ్ అవుట్ అవుతుంది నైనిక. సో నో యూజ్ అనమాట. మేబీ సీత ఉన్న ఇంకా సీత గేమ్లో ఉండేదేమో అని నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ వచ్చేసి అక్కడ ఏడుస్తూ ఉంటాడు, కూర్చొని ఏడుస్తూ ఉంటే సో ఫీల్ అవుతూ ఉంటాడు. మనీ నువ్వు నన్ను తీసేవు కదా, నీ సంగతి చెప్తా, నా డాగ్ తీసావు కదా, నీ సంగతి చెప్తా అని యష్మి అంటుంది అనమాట నార్మల్గా ఫనీగా. సో అంటే అప్పుడు ఏడుస్తూ ఉంటాడు. మళ్ళీ దగ్గరకు వచ్చి అరే ఏంట్రా, ఎందుకురా ఏడుస్తున్నావు, నేను అవుట్ అయ్యాను కదరా నీ తర్వాత, ఇది గేమ్లా ఉండు అని చెప్తుంది యష్మి. తర్వాత లేదురా నాకు గిల్టీగా అనిపిస్తుంది, సో నేను అవుట్ అయ్యాను, నిన్ను అవుట్ చేశానని చెప్పి నువ్వు నా మీద అరిచేసరికి ఆ 2 పాయింట్స్ మీద నేను బాగా ట్రిగర్ అయ్యి సో సీత దగ్గర బ్లాస్ట్ అయ్యాను. సీత అంటే నాకు చాలా ఇష్టం, రెస్పెక్ట్ కూడా. సో అనంటే సీత ఎక్కడ ఉందిరా, నీ దగ్గరే ఉంది కదా, ఏం కాదు అంటే అప్పుడు సీత వస్తుంది అనమాట. సీత వచ్చిన తర్వాత వచ్చి ఓదార్చాలని చెప్తుంది అనమాట. ఓదార్చాలని చూస్తుంది. అప్పుడు పక్కకి వెళ్ళండి అని చెప్పి గేమ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నైనిక వస్తుంది. సో మిగతా అది నెక్స్ట్ రేపు ఉంటుంది అనమాట. సో అలా అయితే ట్రిగర్ చేస్తుంది బట్ తర్వాత వచ్చి మళ్ళీ నార్మల్గానే మాట్లాడింది. సో ఈ గ్యాప్లో ఏం జరిగింది అని అంటే అలా కూర్చోవడం, హౌస్ కార్నర్ చేస్తుంది నన్ను అని అన్నాడు కాబట్టి సో తనకి ఎక్కడ పాజిటివ్గా వెళ్తుందో అని చెప్పేసి, యష్మి ఎక్కడ నెగిటివ్ అవుతుందో చెప్పేసి వచ్చి మాట్లాడిందని నాకు అనిపించింది. సో యష్మి ఇంకా నెక్స్ట్ వచ్చేసి విష్ణు అండ్ పృథ్వీ ఏంటంటే ఏమంటారు అని అంటే సో ఇది లైవ్లో అనమాట. సో ఒకవేళ పృథ్వీ క్లాన్ అయితే నేను పృథ్వీ క్లాన్లో ఉండను అని చెప్పి నిఖిల్ అంటారనమాట. సో ఎందుకు నిఖిల్ ఉండను అని చెప్తాడంటే సో నేను ఆపోజిట్ క్లాన్లోనే ఉంటే మా ఇద్దరికి పోటీ ఉంటుంది, ఎవరి స్ట్రెంత్ ఏంటో తెలుస్తుంది అనేది నిఖిల్ ఒపీనియన్. నెక్స్ట్ వచ్చేసి విష్ణు ఏమంటుందంటే యష్మి వాళ్ళందరూ ఉంటారు, సో కాబట్టి నేను ఆ క్లాన్లోకి వెళ్ళను, అంటే ఆమె ఫీలింగ్ దూరం ఉంటేనే బెటరు, ఇంకా దగ్గర ఉంటే ఇలా ఉంటేనే సో
ఎందుకంటే లాస్ట్ వీక్కి ఈ వీక్కి చాలా తగ్గించేసింది అనమాట. అంటే మీద పడిపోవడం పృథ్వీ మీద అలాంటివి చేసేవి, బట్ అదన్నీ తగ్గించేసింది. సో ఉంటుంది బట్ డిస్టెన్స్లోనే. సో అప్పుడప్పుడు మాట్లాడుతుంది విష్ణు అని అయితే అనిపించింది పృథ్వీతో. నెక్స్ట్ వచ్చేసి మిడ్ వీక్ ఎలిమినేషన్లో మణికంఠని ఎలిమినేట్ చేసి అదే సీక్రెట్ రూమ్లో పెట్టాలని టాక్ అయితే ఉంది. పెడితే మాత్రం సూపర్గానే ఉంటుంది. బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత పెడితే బాగుంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అందరికంటే ఎక్కువ కంటెంట్ ఇస్తుంది అంటే మణికంఠనే. సో ప్రతిదీ కంటెంట్గానే ఉంటుంది. మనీ ఏం మాట్లాడినా కంటెంటే, మనీని ఎవరు ట్రిగర్ చేసినా కంటెంటే. సో కాబట్టి అతన్ని సీక్రెట్ రూమ్లో పంపించిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత గేమ్ ఎలా ఉండబోతుంది ఏంటి, ఇంకా ఎంత ఇంట్రెస్టింగ్గా మారబోతుంది అనేది చూడాలి. సో ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. మీ లైక్ వేరే వాళ్ళకి సజెషన్ ద్వారా వెళ్తుంది. థ్యాంక్ యూ.